ప్రస్తుతం మన భారతీయులందరూ కూడా చాలా కంటనీరు పెడుతున్నారు. సో దానికి రీజన్ ఏంటిది అని అంటే, ఒకప్పుడు మనకి జరిగింది ఒకటి ఏంటంటే పుల్వామా అటాక్ అని చెప్పేసి, అప్పుడు ఓన్లీ ఆర్మీ పర్సన్స్ ని చంపడం జరిగింది. ఇప్పుడు పెహల్గామా అటాక్ అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా చాలా బాధపడవలసిన విషయం. టూరిస్టులు ఎవరైతే అక్కడ తిరగడానికి వెళ్లారో వాళ్ళని ఒక్కొక్కళ్ళని మీరు హిందూసేనా అని ఐడెంటిఫై చేసి మరి చంపడం జరిగింది టెర్రరిస్టులు. సో వాళ్ళు ఒక 6 మెంబర్స్ ఉన్నారని చెప్పేసి అయితే మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. అందులో 2 అయితే చంపేశారు. నిజంగా అసలు హిందూస్ కి సేఫ్టీ లేదు అనికంటే, ఇప్పుడు మనకి ఇంతమంది ముస్లిమ్స్ ఉన్నారు మన ఇండియాలో గానీ, హైదరాబాద్ లో గానీ ముఖ్యంగా చాలా ఉన్నారు, సగానికి సగం ముస్లిమ్స్ ఉన్నారు. కానీ ఎప్పుడు ఇలాంటివి మనం ఫేస్ చేయలేదు. ఎప్పుడో గతంలో జరిగినవి, దాని తర్వాత అయితే ఇప్పుడు అంతా సేఫ్టీగా అందరూ మన వాళ్ళే అనుకొని ఉంటున్నాము. బట్ ఇలాంటివి జరిగినప్పుడు ఏంటి అని అంటే, ముఖ్యంగా ఇప్పుడు హిందూ ముస్లింల గొడవలు కూడా స్టార్ట్ అవ్వడానికి కారణం అవుతుంది అని చెప్పేసి ఎందుకు చెప్పాలి అని అంటే, చంపింది కూడా ఓన్లీ హిందూస్ నే. ముస్లిమ్సా హిందూసా అని కనుక్కోండి. మరి ఎవరైతే పెహల్గామాలో ఉన్నారో అక్కడ ఉన్న వాళ్ళలో ముస్లిమ్స్ ఉన్నారు, హిందూస్ ఉన్నారు. అదొక టూరిస్ట్ ప్లేస్, అక్కడ అందరు ఉన్నారు. బట్ మెయిన్ గా హిందూస్ నే చంపారంటే ఆ టెర్రరిస్టులు కూడా ఎలాంటి మైండ్ తో వచ్చారు ఏంటి అన్నది కూడా మనం గమనించాల్సిన విషయం. డీటెయిల్స్ గా దీని గురించి కూడా మాట్లాడదాం. పవన్, హాయ్. సో నువ్వేమనుకున్నావు, ఎంత బాధాకరమైన విషయం నిజంగా. ఈ రోజు హార్ట్ ఎంత పెయిన్ అవుతుంది ఈ సిచ్యువేషన్. ఒక్కొక్క రీల్స్ చూస్తూ ఉంటే సోషల్ మీడియాలో ఫ్యామిలీ వెళ్ళి ఏదో ట్రిప్ ని ఎంజాయ్ చేద్దామని వెళ్ళి చచ్చిపోయి వస్తున్నారు రిటర్న్. అందులో చాలా మంది గవర్నమెంట్ ఆఫీసర్లు ఉన్నారు, నేవీ ఆఫీసర్ కూడా. అంటే ఇది ఇంకా బాధాకరమైన విషయము. వాళ్ళు హిందువుల్ని ఎందుకు టార్గెట్ చేశారు, వాళ్ళ మోటివ్ ఏంటి అని చెప్పేసి మనం ఆలోచించుకుంటే, మన ఇండియాలో మత కలహాలు సృష్టించి వీళ్ళలో వీరే కొట్టుకొని చచ్చే విధంగా చేస్తే, మనం ఒక సపోజ్ ఇప్పుడు హిందువులు 20 మందిని చంపేశారు అతి దారుణంగా. ఇది చాలా బాధాకరమైన విషయం. 26 వరకు అంట కౌంట్. ఆల్మోస్ట్ ఒక 28 మంది చనిపోయారు. అందులో ఒక స్థానిక వ్యక్తి, ఒక క్రిస్టియన్, ముస్లిం, అలాగే హిందువులు మెజారిటీగా హిందువులు ఉన్నట్లు తెలుస్తుంది. సో ఎందుకు అంటే నెక్స్ట్ ఇదే చర్చ మనకి, హిందూ ముస్లిమ్స్. సో కదా, ఇప్పుడు లిటరలీ నాకు తెలిసి ఈ టాపిక్ ఎక్కడి వరకు వెళ్తుందంటే, అటాక్ జరిగింది మర్చిపోయి హిందూ ముస్లిమ్స్ టాపిక్ ఒకటే నడుస్తుంటది కొట్టుకునే విధంగా. అంటే ఈ విధంగా చెయ్యాలని వాళ్ళ థాట్ ఏమన్నా ఉందా, వాళ్ళ మోటివ్ ఏమన్నా ఉందా అనేసి తెలీదు. బట్ అటాక్ అయితే ఎంత దారుణం అంటే, బట్టలు ఇప్పేసి హిందువా ముస్లిమా అని తెలుసుకొని చంపేంత దారుణాన్ని కొడిగట్టారంటే, ఇది అసలు ఇది ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. చాలా మంది అప్పుడే పెళ్ళైన, కొత్తలో పెళ్ళైన అట్లీస్ట్ ఒక వారం రోజులు అవుతుంది నేవీలో జాయిన్ అవ్వాలని అతని డ్రీమ్ అంట. సో వెళ్ళిన వారానికే చనిపోయి ఉన్నాడు. ఏం చేద్దాం చెప్పు. అంటే ఇంకోటి, అటాక్ జరిగిన తర్వాత కూడా ఎందుకు వాళ్ళకి ఆ చర్యలు అందలేదు, రక్షణ బలగాలు ఎందుకు రాలేకపోయాయి, ఆ మెడికల్ సంబంధించిన ఎమర్జెన్సీ వాళ్ళు ఎందుకు రాలేకపోయారు అంటే, అది ఆ ప్రాంతంలో వెహికల్స్ ఎలా ఉండవు జింత. లిటరలీ నడుచుకుంటూ వెళ్ళాలి లేదా గుర్రాల పైన వెళ్ళాలి. సో నీకు ఇందాకలో ఒకటి చెప్పాను, గుర్రాల పైన వెళ్లే వ్యక్తి ముస్లిం, అహ్మద్ షానా సంథింగ్ అతని పేరు ఏదో ఉంది. అతను ముస్లిమే కదా, అటాక్ చేసింది ముస్లింసే కదా. సో ఇతను వాళ్ళ గన్ను లాక్కొని అక్కడ ఉన్న వాళ్ళకి, టూరిస్టులకి హెల్ప్ చేద్దామనే ప్రయత్నంలో అతను చనిపోవడం జరిగింది. అంటే ఎంత ధైర్యంగా ఒక కొండ ప్రాంతానికి చేర్చే వ్యక్తి, అంతమంది టెర్రరిస్టులు ఉన్నా గానీ వాళ్ళకి అంటే వాళ్ళకి యాంటీగా నిలబడి ధైర్యంగా వాళ్ళకి పోరాడాడు. అంటే ఇక్కడ కూడా ముస్లిమే కదా ట్రై చేసింది వీళ్ళని కాపాడడానికి. సో ఎందుకు మనం దీన్ని ఎందుకు మత కలహాలకి సంబంధించిందిగా చూస్తున్నాము, ఎందుకు చూడాల్సి వస్తుంది అంటే, వాళ్ళు చంపింది హిందువులను ఎక్కువ. అవును, హిందువులు ఎక్కువ కాదు, పాయింట్ వచ్చేసి హిందువులను మాత్రమే చంపారు కాబట్టి. బట్ నేను ఒకటి క్లారిటీగా ఏం చెప్తాను అని అంటే, చాలా వీడియోస్ లో ఇదే మనము చాలా మంది ఇన్స్టాగ్రామ్ పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు మంచి మోటివేషన్ ఇచ్చి చాలా మందిని మంచి దారిలో తీసుకెళ్లే ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దీనిపైన వీడియో చేయడం జరిగింది, స్పందించడం జరిగింది. సో ఇక్కడ ముస్లిమ్సా హిందూసా అని కాదు, మెయిన్ ఏంటి అని అంటే చంపింది మాత్రం టెర్రరిస్ట్లే, వాళ్ళు ముస్లిమ్సే కాబట్టి. అవును, మొత్తం హిందూస్ అందరూ, ఇండియా మొత్తం ఇదంతా సఫర్ అవ్వాల్సిన విషయం ఇది. మరి లాస్ట్ పుల్వామా అటాక్ అప్పుడు కూడా ఇన్స్టెంట్ గా రియాక్ట్ అయ్యేసి ఇన్స్టెంట్ గా మోదీ గారు మనకి రిటర్న్స్ రివెంజ్ అయితే తీసుకున్నారు. పోయిన ప్రాణాలను రిటర్న్ తీసుకురాలేము రివెంజ్ తో ఏంటి, కానీ ఖచ్చితంగా వీళ్ళకి ఎవరైతే చనిపోయారో వాళ్ళ ఫ్యామిలీస్ కి అయితే ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి కదా, లేదా వాళ్ళు ఎంతో కుమిలిపోతూ ఉంటారు. మంచి పర్సన్స్ అబ్బా, అందరూ మంచి లైఫ్ ఉంది. ముస్లింలో ఏదో పనికి రాదు, ఇంకా ఏదో బెడ్ మీద పడ అలా కాదు, మంచి అందరూ యంగ్ పీపుల్స్. అవును, సో అంత మంచి వాళ్ళని వీళ్ళు చంపేయడంతో దానికి రివెంజ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. మరి మోదీ ఎలాంటి చర్యలు తీసుకుంటారు? సో ఇంకోటి, మోడీ గారు అయితే ఒక 5 డెసిషన్స్ కూడా తీసుకున్నారు. సో అది క్లియర్ గా పబ్లిష్ చేయడం కూడా జరిగింది. ఇంకో విషయం ఏంటంటే, ఈ అటాక్ జరిగే కంటే ముందే
మనం కొంచెం అప్రమత్తంగా ఉండి, ఎందుకంటే అది పాక్ ఆక్రమిత ప్రాంతం. అవును సో ఎప్పుడు ఏం జరుగుతుందో మనం ఊహించలేము. ఇప్పుడు చాలా సార్లు దాడి జరిగినాయి. అవును సో కొంచెం అప్రమత్తంగా ఉండి ఉంటే బాగుండేది అని చెప్పేసి కొంతమంది అనుకుంటున్నారు. సో ఇది గవర్నమెంట్ ఫెయిల్యూర్ అనే కంటే అది డిఫెన్స్ ఫెయిల్యూర్ అనే అంటున్నారు. బట్ ఎవరు ఊహించరు కదా దాడి జరిగిద్ది అని చెప్పేసి. అవును సో జరిగిన తర్వాత జాగ్రత్త పడే బదులు జరగక ముందే కొంచెం స్ట్రాంగ్ గా ఉంటే బెటర్ అని చెప్పేసి అనుకుంటున్నారు చాలా. సో అందులో 5 పాయింట్స్ ఏంటి? ఇప్పుడు ప్రెసెంట్ మన ఇండియన్ గవర్నమెంట్ తీసుకున్నవి అయితే, ఫస్ట్ సింధు నది వాటర్ సప్లై ఏదైతే ఉందో అది ఆపేయాలని చెప్పేశారు. ఆ తర్వాత మనకి ఆ తర్వాత వచ్చేసి ఒక నిమిషం అటారీ బార్డర్ బ్యాన్ చేయాలన్నారు. సో అటారీ బార్డర్ నుంచి రావడం పోవడం జరగదని చెప్పేసి అన్నారు. సో ఇంకోటి ఏంటంటే పాకిస్తాన్ వాళ్ళకి వీసా అనేది మొత్తం పూర్తిగా ఆపేయడం జరుగుతుంది. సో ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడం రావడం ఏమీ లేదు. అండ్ అందులో ఇంకోటి ఏంటి అని అంటే 48 hours లో ఇక్కడ మన ఇండియాలో భారతదేశంలో ఎవరైతే పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా రిటర్న్ వెళ్ళిపోవాల్సిందిగా వాళ్ళకు ఆర్డర్ ఇచ్చేసారు. అండ్ May 1 వరకు అక్కడ పాకిస్తాన్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఇండియాకి వచ్చేలాగా చూసేసుకున్నారనమాట. సో ఇదంతా కూడా ప్లాన్డ్ గా చేస్తున్నారు. అండ్ ఒకటి చెప్పాలంటే, ఇప్పుడు ఏదైతే సింధు నది వాటర్ సప్లై ఆపేయడం జరిగిందో దీని వల్ల వాళ్ళకి చాలా ఎఫెక్ట్ అవుతుందని వాళ్ళు రిటర్న్ లో మనకి లెటర్ కూడా ఇచ్చారంట. సో మా రైతులకు అందరికీ కష్టంగా ఉంటుందని, కానీ ఇప్పుడైతే ఏది వినడానికి సిద్ధంగా లేరు మోదీ గారు. సో దీనిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే, ఎందుకంటే ఒక 26 ప్రాణాలు పోయాయి కాబట్టి అది కూడా మన హిందువులవి. అండ్ ముఖ్యంగా మోదీనే టార్గెట్ చేశారు, మీరు బతికుండాలి వెళ్ళి మోదీకి చెప్పు అని చెప్పడం జరిగిందంట. ఇది ఒక దేశానికి సవాల్ చేసినట్లే లెక్క. అంతే కదండి. మీరు ఏం చేస్తారో చేసుకోండి. డైరెక్ట్ ప్రైమ్ మినిస్టర్ కే వీళ్ళు టార్గెట్ చేశారు. అంటే వాళ్ళకి ఇంత కూడా భయం లేదు. అసలు ఇండియా డిఫెన్సివ్ సిస్టమ్ అంటే కొన్ని దేశాలు వణుకుతాయి. అవును కదా. ఎందుకు మనం ఇట్లాంటి అటాక్ జరుగుతుందంటే ఇండియా కొంచెం ఆలోచిస్తుంది. ఒక ప్రాణం తీయాలన్నా అటాక్ చేయాలన్నా చాలా సార్లు ఆలోచిస్తుంది. ఎందుకంటే మనకి సెక్యులర్ కంట్రీ, అన్ని మతాల వల్ల మంచి పేరు ఉంది, అందరు కలిసిమెలిసి ఉంటారు అని చెప్పేసి. సో ఇదే అలుసుగా తీసుకొని చాలా మంది మన మీద అటాక్ చేయడం కూడా జరుగుతుంది. అవును. సో నాకు పవన్ ఒకటి ఏం గుర్తొచ్చిందంటే, మా రిలేటివ్స్ లో ఒక అతను అక్కడ వెళ్ళున్నాడు ప్రెసెంట్. అక్కడ జస్ట్ 20 kilometers దూరంలోనే ఉన్నానని చెప్పేసి అన్నాడు. ఒకసారి కాల్ తీసుకుందాం, డీటెయిల్ గా కనుక్కుందాం. ప్రస్తుతం మరి ఎవరైతే పెహల్గామాలో ఉన్నారో, సో నాకు తెలిసిన ఒక వ్యక్తి, వాళ్ళు కూడా ట్రిప్ కి వెళ్లారు, ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి. సో అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది పూర్తి డీటెయిల్స్ అన్ని కూడా కనుక్కుందాం. హలో హాయ్ అభి. ఇప్పుడు ప్రెసెంట్ ఎక్కడున్నావు? శ్రీనగర్. ఓకే. సో అది ఆ ఊర్లో నిన్న ఏదైతే కాశ్మీర్ లో అటాక్ జరిగిందో, అది జరుగుతున్నప్పుడు నువ్వు అటే 20 kilometers దూరంలో ఉన్నావు కదా? 20 to 25 kilometers డిస్టెన్స్. ఓకే. అసలు ఏం జరిగింది, ఏం చూసావు అక్కడ, ఏంటి ప్రాపర్ గా చెప్పగలవా ఏమైనా? అంటే పల్గాం ఇప్పుడు మేము ఏదైతే అటాక్ అయిందో అక్కడికైతే వెళ్ళలేదు, ఆర్మీ పంపట్లేదు అటాక్. మీకు ప్లానింగ్ ఉండే కదా అక్కడికి వెళ్ళాల్సింది? అవును, అక్కడికి వెళ్ళాలని ప్లానింగ్ ఉంది. దానికి ముందు మేము ఇటు సైడ్ వెళ్ళేసి వచ్చాం, గుల్మర్గ్, దాని తర్వాత సోన్మర్గ్, ఇవన్నీ వెళ్ళేసి వచ్చాం. దాని తర్వాత అటు సైడ్ వెళ్దామని అనుకున్న నెక్స్ట్ డే రేపు వెళ్దామని అనుకుంటే ఈ రోజు అటాక్ జరిగింది. దాని తర్వాత మేము ఎక్కడున్నాం, ఇక్కడ శ్రీనగర్ కానీ, ఇక్కడ సోన్మర్గ్ కానీ, ఇవన్నీ ఏరియాస్ మొత్తం ఆర్మీ కంట్రోల్ లోకి తీసుకొని 144 సెక్షన్ వేసి ఎవరిని అసలు హోటల్స్ నుంచి కానీ, ఇంట్లో నుంచి కానీ, షాప్స్ కానీ ఏవి కూడా ఓపెన్ చేయకుండా మొత్తం లాక్డౌన్ లో చేసేసి. ఓకే. అయితే ఏం జరిగింది అసలు నిన్న అక్కడ, ఏంటి నువ్వేం చూసావు అక్కడ, ఎలా జనాలు ఎలా రెస్పాండ్ అవుతున్నారు ఏంటి? జనాలంటే ఇప్పుడు నార్మల్ గా మనకు తెలిసినంత వరకు ఇప్పుడు శ్రీనగర్ కానీ మొత్తం మ్యాక్స్ ఆఫ్ ద పీపుల్ అందరూ ముస్లింసే, కానీ అయినా కూడా అందరూ జస్టిస్ కావాలి అంటూ నిన్న నేను చూసినప్పటికీ స్టూడెంట్స్ కానీ, లేకపోతే నార్మల్ గా పబ్లిక్ కానీ ఎవరైనా కూడా వి వాంట్ జస్టిస్ అని చెప్పి బోర్డ్స్ పట్టుకొని, మళ్ళా దాని తర్వాత ఇండియన్ ఫ్లాగ్స్ పట్టుకొని ర్యాలీ చేస్తున్నారు. ఓకే. దాని తర్వాత అండ్ నిన్న మేము స్టార్ట్ అవుదామేమో ఇక్కడ నుంచి అని అంటే, నిన్న మాకైతే ఆర్మీ ఏం అలౌ చేయలేదు శ్రీనగర్ దాటి వెళ్ళడానికి ప్రస్తుతానికి అయితే, ఎందుకంటే మొత్తం ఆర్మీ కంట్రోల్ లో తీసుకొని ఎక్కడిదక్కడ టైట్ చేసింది. ఓకే. నిన్న శ్రీనగర్ లో నిన్న ఈవినింగ్ అలా బయలుదేరాం అనుకున్నప్పుడు మనకు తెలిసిన ఇక్కడ మన హైదరాబాద్ ఒక ఆయన ఆర్మీ అయినా కలిశాడు. ఓకే. అతను కలుస్తున్నాడు అంటే 2 days అటాక్ జరగక ముందు ఒక 2-3 days బ్యాక్ ఎవరో పొలిటీషియన్ అంటే ఎవరో ముస్లిం అతను పేరు నాకు అంత ఐడియా లేదు, చెప్పాడు నేమ్ చెప్పాడు, నేను మర్చిపోయా. ఆయన వచ్చేసి వెళ్ళిన తర్వాత 2 or 3 days కి అటాక్ ఇట్లా జరిగింది. మరి ఆయన వచ్చి ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఇచ్చిందా, ఏమైంది ఏమీ తెలియదు కానీ. ఓకే. అంటే ఇప్పుడు ఎవరైతే వచ్చి అక్కడ 2-3 days కి అటాక్ జరిగింది. సేమ్ అదే ప్లేస్ విజిట్ అయ్యారా వాళ్ళు? పొలిటీషియన్ ఎవరైతే వచ్చారో సేమ్ అదే ప్లేస్ విజిట్ అయ్యాడా? అదే ప్లేస్ అంటే ఇక్కడ శ్రీనగర్ కు వచ్చాడు. ఓకే. ఓకే.
ఇప్పుడు అదే కదా సెంటర్. ఇప్పుడు ఈ పక్కకున్న లొకేషన్ ఎక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా శ్రీనగరే మెయిన్ అన్నమాట. ఓకే ఓకే. సో ఇంకా అక్కడ అంటే ఏం చేశారంటే ఒక 5 మెంబర్స్ నేమ్స్ అట్లా తెలిసినాయి అని చెప్పి చెప్పిండు. అందులో ఒక ఇద్దరి నేమో నిన్న వెతుకుతుంటే అంటే నార్మల్ గా అటాక్ జరిగినప్పుడు మన ఇండియన్ ఆర్మీ ఇంకొక ఇద్దరిని టెర్రరిస్ట్ చంపేసినట్టు చెప్పిండు. ఆల్రెడీ చంపేశారా ఇద్దరిని? స్టిల్ సర్చింగ్ లో ఉన్నారు. వాళ్ళ ఫోటోస్ కూడా బయటకు వచ్చినాయి. ఓకే, అంటే ఇద్దరిని చంపేశారు ఇప్పటికి? ఇద్దరిని చంపేశారు. మన వాళ్ళు మొత్తం ఎంత మంది చనిపోయారు అందాజా? మన వాళ్ళు ఆల్మోస్ట్ 25 to 29 మెంబర్స్ ఎంతో, మొత్తం అందరు హిందూసే. ఓకే, అంటే వాళ్ళు ఏం చేశారంటే ఎలా కనిపెట్టారు? నార్మల్ గా వాళ్ళ ఐడి చెక్ చేసి, లేకపోతే వాళ్ళ పైన తిప్పి ఇట్లా పైన తిప్పి చూసి ముస్లిం కాదని చెప్పి క్లారిటీ వచ్చిన తర్వాత వాళ్ళని చంపేయడం అనేది చేసినట్ట. దాని తర్వాత 25 to 29 మెంబర్స్ అయితే 14 to 15 మెంబర్స్ కింద చాలా ఇంజురీస్ అయ్యాయి. ఓకే, మరి ఆ చుట్టుపక్కల అంతా సేఫ్టీ ఏమైనా ఉందా? అక్కడ పల్గామ్ లో ఉన్న కాశ్మీరీస్ ఇప్పుడు ఎవరైతే వీళ్ళందరూ ముస్లింసే కదా, అయినా కూడా వాళ్ళందరూ మనకి హిందూస్ కి ఎవరైతే అటాక్ అయిందో అందరినీ వాళ్ళు కొంచెం సెక్యూరిటీ ఇచ్చి వాళ్ళని కాపాడి వాళ్ళని కొంచెం దూరం తీసుకెళ్లి వాళ్ళు చాలా హెల్ప్ చేశారు. ఓకే, ఇంకొకటి వాళ్ళు ఆడవాళ్ళని చంపలేదంట కదా, ఏంటి అసలు ఇది? నాకు ఫ్యామిలీలో ఒకళ్ళని చంపారంట, ఏంటి క్లారిటీగా చెప్తా? ఫ్యామిలీ మేము ఇప్పుడు నిన్న అతను చెప్తున్నా వీడియో కూడా చూసినాము. అయితే అతను చంపిన తర్వాత నన్ను మా ఆయనతో చంపేసి కదా, మా హస్బెండ్ చంపేసి కదా, నన్ను చెప్పాడంటే లేదు నేను చంపము, నువ్వు మోడీకి చెప్పాలే కదా అని చెప్పి ఇస్లాంలో వదిలేసిరంట చంపకుండా. అంటే సినిమా డైలాగ్స్ లాగా నువ్వు వెళ్ళి వాడికి చెప్పాలి కదా అని ఎట్లయితే మాట్లాడతారో ఆ విధంగా మీరు నేను చంపుతున్నాము, ఒక పర్సన్ ఎవరైతే బతుకున్నారో వాళ్ళు మోడీకి చెప్పాలన్నట్టు వాళ్ళ ఉద్దేశం. అవును అవును. సో మొత్తానికి వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళని ఎలా ఐడెంటిఫై చేస్తున్నారు వీళ్ళు? అంటే పాకిస్తాన్ వాళ్ళ లేదా అంటే టెర్రరిస్ట్ అని చెప్పి మాత్రం తెలుసు, కానీ పాకిస్తాన్ నుంచి వచ్చారా లేకపోతే ఇక్కడ నుంచే వాళ్ళని అలా తయారు చేశారా ఏందనేది ఇంకా క్లారిటీ లేదు. మరి అక్కడ ఈ 5 మెంబర్సే కాకుండా ఇంకా చాలా మంది ఉన్నారు అని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఆల్మోస్ట్ ఒక 100 మెంబర్స్ వరకు ఉండొచ్చు టెర్రరిస్ట్ ఇప్పుడు అని చెప్పి. ప్రెసెంట్ కాశ్మీర్ లోనా? అవును. ఓకే ఓకే, మరి ఇప్పుడు సేఫ్టీ ఎలా ఉంది అక్కడ? మరి ఏంటి, నువ్వు అక్కడే ఉన్నావు కాబట్టి నీకు ఎలా ఉంది సేఫ్టీ? భయం ఏమన్నా? అయితే ప్రస్తుతానికైతే అంతా ఆర్మీ కంట్రోల్ లో ఉంది. ప్రతి ఒక్క ఒక 10 మీటర్స్ 15 మీటర్స్ కి కూడా ఒక 2-3 ఆర్మీ వాళ్ళు ఉన్నారు. మొత్తం ఆర్మీ కాశ్మీర్ శ్రీనగర్ నుంచి ఇక్కడ కాశ్మీర్ మొత్తం కంట్రోల్ లో తీసుకుంది. అండ్ అలానే నిన్న నిన్న సోన్మర్గ్ లో నుండి చెక్ పోస్ట్ దగ్గర నిన్న పంపించలేదు. నిన్న ఇక్కడ దిక్కు శ్రీనగర్ సైడ్ ఎంట్రీ ఇవ్వలేకుండే. అండ్ నిన్న మేము అక్కడ ఉన్నప్పుడు అయితే మన జోలంగా పాస్ అని చెప్పి ఒకటి సోన్మర్గ్ దగ్గర ఉంటది, సేమ్ ఇట్లానే అక్కడ మొత్తం ఇట్లా ఫైరింగ్ లాగా అయితే నేను ఫైరింగ్ అయితే అయ్యింది. మేము మాకైతే కొంచెం మేము అక్కడ ఉన్నప్పుడు అయితే మేము సౌండ్స్ విన్నాం ఫైరింగ్ ది. అండ్ మొత్తం ఇక్కడ చాపర్స్ కానీ మొత్తం అన్ని మొత్తం ఆర్మీ కంట్రోల్ ఉంది. ఓకే, సో అక్కడ ఎప్పుడైతే ఇదంతా ఇష్యూ జరిగిందో అప్పుడు అక్కడ ఎవరు లేరా? అంటే వీళ్ళని కాపాడడానికి గానీ వాళ్ళని ఎదుర్కోవడానికి గానీ అంటే ఏంటి అక్కడ ఎవరు లేరా అప్పుడు? యాక్చువల్లీ వీళ్ళు వచ్చింది సివిల్ లో కాదు కదా, మన ఆర్మీ డ్రెస్ వేసుకొని వచ్చారంట. ఎవరు ఈ టెర్రరిస్ట్ లా? ఈ టెర్రరిస్ట్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆర్మీ డ్రెస్ లో వచ్చి ఒక్కొక్కరి దగ్గరికి నార్మల్ గా విజిట్ అయ్యి మీ ఐడి చూపిండి అది అని చెప్పి అప్పుడు అలా స్టార్ట్ చేశారంట అటాక్. ఓకే ఓకే. సో అక్కడ ఇప్పుడు ఎక్కడైతే జరిగిందో ఇప్పుడు అటాక్ జరిగిందో అక్కడ నార్మల్ గా ఆర్మీ ఉంటది, కానీ ఇప్పుడు ఆర్మీ ఉన్న ప్లేస్ నుంచి ఆర్మీ ఉండే చెక్ పోస్ట్ నుంచి ఇప్పుడు లోపల మనకి ఇప్పుడు పబ్లిక్ చూసే లొకేషన్స్ కి కొంచెం డిస్టెన్స్ ఉంటది కాబట్టి అప్పుడు అంత ఇమీడియట్ గా ఆర్మీ రాలేకపోయింది. బట్ దాని అంతకి చూసుకున్నా కూడా అక్కడ ఉన్న కాశ్మీరీస్ కానీ ఇంకా వాళ్ళందరూ కొంచెం తప్పించుకొని ఇంకా వేరే వాళ్ళని కాపాడి కొంచెం దూరం తీసుకెళ్ళారు కాబట్టి కొంచెం ఎక్కువ మందికి ఇంకా అటాక్ జరగలేదు. ఒక 25 మెంబర్స్ వరకు అయితే చనిపోయారు. ఓకే, సో ఫైనల్ గా ఒకటి చెప్పవి, ఇప్పుడు అక్కడ ఎవరైతే ముస్లిమ్స్ ఉన్నారో వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు, అసలు ఏమంటున్నారు వాళ్ళైతే అట్లా వాళ్ళకంటూ అట్లా రిలీజియస్ డిఫరెన్స్ అయితే చూపెట్టలేదు కాశ్మీరీస్ వాళ్ళైతే. హిందూస్ చంపారు మనకేం అవసరం అన్నట్టు. సో వాళ్ళు కూడా ఏమంటున్నారంటే వి వాంట్ జస్టిస్, అట్లా ఎట్లా అవుతుంది టెర్రరిస్ట్ వచ్చి ఇక్కడ చంపుతుంటే కూడా కరెక్ట్ కాదు అన్నట్టు స్టూడెంట్స్ కానీ పబ్లిక్ కానీ ప్రొటెస్ట్ చేస్తున్నారు. అండ్ అందరూ
వి వాంట్ జస్టిస్ అని చెప్పి ర్యాలీస్ కూడా తీస్తున్నారు శ్రీనగర్ లో. ఓకే ఓకే, సరే మరి మీరు జాగ్రత్తగా ఉండండి, అదే ఏరియాలో ఉన్నారు కాబట్టి. మాకు ఇప్పుడు ఇండియన్ ఆర్మీ సపోర్ట్ ఉన్నంత వరకు మాకైతే ఏం కాదు. అయినా కూడా చెప్పలేము ఎవరు ఎప్పుడు ఎలా అటాక్ చేయవచ్చో తెలియదు కదా, సో జాగ్రత్తగా ఉండండి మీరు కూడా. థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఓకే, బాయ్ బాయ్. సో చూసారు కదా ఎంత బాధాకరమైన విషయం. కాల్ లో అయితే అక్కడ ప్రెసెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకి పాయింట్ టు పాయింట్ అన్ని కూడా క్లియర్ గా చెప్పారు. సో అతి దారుణంగా బిహేవ్ చేశారు, లైక్ ప్యాంట్ ఇప్పి కూడా చూపించి కూడా ఆ తర్వాత చంపడం, ఇదంతా కూడా చూస్తుంటే వాళ్ళు ఎంత అసలు మనుషుల మృగాల వాళ్ళు ఎంత టార్గెటెడ్ గా ఉన్నారు, అసలు మానవత్వమే లేదా వాళ్ళకని చెప్పేసి అయితే చాలా బాధేస్తుంది. ఎందుకంటే ఒక మనిషిని ఒక మాట అనాలంటేనే ఆలోచిస్తారు మన హిందూస్. ఒక మనిషిని బాధ పెట్టాలన్నా అరే వీళ్ళు బాధపడతారు మన వల్ల అని ఉన్న వాళ్ళకి టెర్రరిస్టులు వచ్చి అలా చంపేయడం అనేది, అసలు ప్రాణాలు తీయడం అనేది అయితే నాకైతే అసలు నిజంగా మాటలే లేవు, నిజం చెప్తున్నా. సో ఇందాకలైతే ఒక పాయింట్ మర్చిపోయాం, అంటే మనం మోడీ గారి గురించి మాట్లాడుతున్నాం కదా, ఒక 5 డెసిషన్ తీసుకున్నాం. అందులో ఒకటి ఏంటంటే హై కమిషన్ చర్య కూడా తీసుకొని వచ్చారు. సో ఈ హై కమిషన్ చర్య ఎందుకు ఉపయోగపడుతుంది అంటే 2 దేశాల మధ్య ఆ సంబంధాలను పెంచుకొని కొంచెం డెవలప్ అవ్వడానికి, ఆ బాండింగ్ డెవలప్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు హై కమిషన్ ఇప్పుడు మనకి ఢిల్లీలో ఉంది, సో అలాగే వాళ్ళ కంట్రీలో కూడా మనకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. సో ఆ కంట్రీలో ఒప్పందాల గురించి కానీ మాట్లాడుకోవడానికి ఇప్పుడు మోడీ గారు ఏం చేశారు, వచ్చేయండి అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడికి, ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడికి, మాకేం అవసరం లేదు అంటే ఇక డైరెక్ట్ గా పాక్ తో అన్ని సంబంధాలు తెంచుకున్నట్లే మనం లిటరలీ. ఎందుకంటే మన ఇండియా ఏదైతే ఉందో చాలా మంది బయట కంట్రీస్ వాళ్ళు వచ్చి చేతులు కలుపుతారు మోదీ గారితో, మన ఇండియాలో మిక్సింగ్ గా అన్ని షేర్ చేసుకొని డెవలప్ అవుదాం కలిసి అని. అంత డెవలప్డ్ కంట్రీ మన ఇండియా. మనకి పాకిస్తాన్ ఒకటే చేతులు కలపకపోతే ఏమో అయిపోతుంది అని కాదు. కానీ ఇంకోటి ఏంటంటే నిజంగా ఆలోచించాల్సిన విషయం ఏంటి అని అంటే, ఇప్పుడు ఇది జరిగింది అయిపోయింది, ఫర్దర్ గా ఇలాంటివి జరగకుండా ఉండాలి. సో దానికి ఏంటి అసలు ఈ పాకిస్తాన్, ఈ కాశ్మీర్, ఈ ఇండియా దీనికి సంబంధించి క్లారిటీగా చెప్తే అసలు ఏంటి గొడవ ఏంటి, ఎప్పుడు కాశ్మీర్ లోనే ఎందుకు జరుగుతుంది? ఎందుకంటే లాస్ట్ టైం కూడా మన ఎవరినైతే ఆర్మీ వాళ్ళని చంపారో అది కూడా సేమ్ ఇదే ఈ ఏరియాస్ లోనే. అదే చెప్పాను కదా జింత ఇందాకలా, మనకి జమ్మూ కాశ్మీర్ అందరికీ తెలిసిందే. పాకిస్తాన్ ఈ ఇష్యూస్ అన్ని ఎందుకు జరుగుతున్నాయంటే, పాకిస్తాన్ లో ఆక్రమిత పాక్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది ఆ ప్రాంతం. సో అక్కడ మన ఇండియాకి సంబంధించి మనం కావాలని, వాళ్ళకి సంబంధించి వాళ్ళు కావాలని, ఇది ఎప్పటి నుంచో జరుగుతున్న ప్రాసెస్. ఈ చాలా వార్స్ జరిగాయి, దీని మీద చాలా ఇష్యూస్ కూడా జరిగాయి. సో ఎవరు వదలట్లేదు, ఎవరు తగ్గట్లేదు. సో ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే, ఆ ఏరియాలోనే అటాక్ చేస్తూ ఉంటారు ఈ ఎవరైతే ఉన్నారో పాకిస్తాన్ టెర్రరిస్టులు. అంటే మనం కంట్రీని కూడా అనలేము ఇందులో. ఎందుకు అంటే పాకిస్తాన్ డిఫెన్స్ సిస్టమ్ వాళ్ళకు ఉంటుంది, సో మన డిఫెన్స్ సిస్టమ్ మనకుంటుంది. ఈ మధ్యలో కొన్ని టెర్రరిస్ట్ గ్రూప్స్ ఉంటాయి, ప్రైవేట్ గా ఈ జిహాద్ అని చెప్పేసి అడ్డమైన మాటలు చెప్పేసి ఈ టెర్రరిస్టులు అందరూ ఏం చేస్తారంటే వచ్చేసి మన ఇండియా మీద దాడి చేయడం జరుగుతుంటది. సో దీనికి ఇండైరెక్ట్ గా పాకిస్తాన్ సపోర్ట్ చేస్తుంది అని చెప్పేసి కొన్ని వార్తలు కూడా ఉంటాయి. సో అంటే ఇప్పుడు ఈ అటాక్ లో కూడా మనం ఎందుకు ఇవన్నీ తెలుసుకుంటున్నాము పాకిస్తాన్ తో బంధం అంటే, వాళ్ళు సపోర్ట్ చేస్తున్నట్టు మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో వచ్చింది కాబట్టి ఇంత డేర్ తీసుకున్నారు మోడీ గారు. అంటే ఇన్నేళ్లలో 1960లో ఒప్పందం సింధు జలంది, పాకిస్తాన్ ఆ నది మీద బతుకుతుందని చెప్పొచ్చు డైరెక్ట్ గా. ఎందుకంటే అక్కడ ఉన్న పంటలు గాని అన్ని ఈ నది నుంచి వచ్చిన నీళ్ళ ద్వారానే జరుగుతుంది కదా. సో అలాంటిది ఇన్ని అటాక్స్ జరిగినా గానీ పాకిస్తాన్ మీద ఆ నది ఒప్పందం అయితే ఇంతవరకు క్యాన్సిల్ చేయలేదు. మరి ఇప్పుడే ఎందుకు చేశారంటే ఇన్ఫర్మేషన్ చాలా స్ట్రాంగ్ గా ఉంది, పాకిస్తాన్ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు ఈ టెర్రరిస్టులకి అని చెప్పేసి తెలిసింది కాబట్టి దీన్ని మొత్తం క్యాన్సిల్ చేసి చాలా స్ట్రాంగ్ అయిన తర్వాత అసలు ఏంటి ఎవరు చేశారు ఇవన్నీ ఆ వివరాలన్నీ తెలుసుకున్న తర్వాత పాకిస్తాన్ కి ఏం సంబంధం లేదు అంటే మళ్ళీ యాజ్ యూజువల్ గా కొనసాగుతుంటాయి అంతే. సో ఇంకోటి ఏంటంటే కాశ్మీర్ అనేది, కాశ్మీర్ లో ఉన్న ఇండియన్స్ కి అనేది ఎంత దారుణం జరుగుతుందో మనం గతంలో ఒక సినిమా త్రూ చూసాము, కాశ్మీర్ ఫైల్స్ అని. కళ్ళకు కట్టినట్టు చూపిస్తే థియేటర్ కి వెళ్ళిన వాళ్ళ గుండెలు పగిలిపోయి ఎగ్జాక్ట్ గా మాతో ఇదే జరిగిందని చెప్పేసి చెప్పడం జరిగింది. కాశ్మీర్ 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 అని చెప్పేసి ఎప్పుడు మనం గతంలో వింటూ ఉన్నాము, ఎప్పుడు చాలా సార్లు ఇలాంటి సిచ్యువేషన్స్ జరిగాయి. సో మనం గవర్నమెంట్ తో ఏం కోరుకున్నామంటే నెక్స్ట్ అయినా ఇలా జరగకుండా ఏదో ఒక చర్య తీసుకొని క్లారిటీగా అసలు కాశ్మీర్ కి వెళ్ళాలా వద్దా ఇది కూడా ఒక క్లారిటీ ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళు హ్యాపీనెస్ తో చాలా మంది ఫ్యామిలీతో కొత్తగా పెళ్ళైన జంట, లైఫ్ లాంగ్ బతుకుండాల్సిన జంట అని చాలా మంది ఫ్యామిలీస్ వెళ్ళి అక్కడ ఒక పర్సన్ ని కోల్పోయి రిటర్న్ వచ్చినప్పుడు వాళ్ళ గుండెకి ఎంత బాధ కలుగుతుంది, వాళ్ళ ఫ్యామిలీ ఎంత సఫర్ అవుతుంది, ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి. సో నిజంగా గవర్నమెంట్ తగిన చర్యలు తీసుకోవాలి. సో అక్కడ వెళ్ళొచ్చా వెళ్ళొద్దా ఏంటి, అసలు మనకి సొల్యూషన్ ఏమైనా ఉందా నెక్స్ట్ ఇలా జరగకుండా అన్నదైతే మాట్లాడాలి. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, హిందూస్ ముస్లిమ్స్ అని కాదు, మన ఇండియాలో ఉండే ఇండియన్స్ అందరూ కూడా దీనికి ఏకమై మీరు అందరూ స్టాండ్ తీసుకొని దీనికోసం పోరాడాలి. చనిపోయిన 26 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీస్ కి మనం జస్టిస్ ఇవ్వాలి.
సో అదే కోరుకుందాం. నువ్వేమైనా చెప్తావా? సో ఏం లేదు, చనిపోయిన వాళ్ళకైతే గవర్నమెంట్ అయితే 10 లక్షల రూపాయలు ఇచ్చింది. ఎవరైతే గాయపడ్డారో వాళ్ళకైతే 2 లక్షల రూపాయల వరకు ఇచ్చింది. సో ఇంకో అంటే ఒక మంచి విషయం ఏంటంటే ముస్లిమ్స్ అందరూ బయటకు వచ్చి హిందువుల పైన జరిగిన అన్యాయానికి వాళ్ళు నిరసన తెలియజేశారు చూసారా, అది మన ఇండియా అంటే. ఇది ఒక్కటి తెలుసుకోండి చాలు. అండ్ ఇంకోటి, గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది కదా అంటే మనకి ఎక్కడ ఏం జరిగినా, ఒక ట్రైన్ యాక్సిడెంట్ అయినా ఇంకేదైనా అయినా, గవర్నమెంట్ కి సంబంధించి ఏదైనా న్యాచురల్ గా అయినా కూడా ప్రతిసారి డబ్బులు ఇస్తారు. బట్ డబ్బుల కంటే ఎక్కువ విలువైనది ఒక మనిషి ప్రాణం. కాబట్టి వాళ్ళకి శిక్ష ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాలి, తొందరగా ఇవ్వాలి. ఎప్పుడైతే అప్పుడే చనిపోయిన వాళ్ళ ఆత్మకి శాంతిస్తుంది, వాళ్ళ ఫ్యామిలీస్ కి కూడా కొంచెం బాగుంటుంది, వాళ్ళకి కూడా కొంచెం బాధ తగ్గుతుంది. ఎందుకంటే చాలా బాధపడతారు అబ్బా, ఒక ఫ్యామిలీలో ఒక పర్సన్ లేరు అని తెలిస్తే ఆ బాధ ఎలా ఉంటుందో మనందరం సఫర్ అయ్యేదే కదా ఎప్పుడప్పుడు. సో ఎన్ని డబ్బులు ఇచ్చినా కూడా నేనైతే దాన్ని రిప్లేస్ చేయగలరు, ఒక 10 లక్షలే కాదు, ఒక 1 కోటి రూపాయలు ఇచ్చినా ఒక పర్సన్ ని రిప్లేస్ చేయలేరని చెప్తాను. సో ఖచ్చితంగా తగిన చర్యలు తీసుకొని తగిన శిక్ష ఇవ్వాలి. శిక్ష కూడా కాదబ్బా, డైరెక్ట్ చంపేసేయాలి. నేనైతే అదే కోరుకుంటా. చంపేశారు, ఇంకా 4 కూడా ఉన్నారు, వాళ్ళని చంపేసేయాలి. ఇంకెంతమంది టెర్రరిస్టులు ఉన్నారో అన్ని కూడా మోదీ గారు చూసి దీనిపైన చర్యలు తీసుకోవాలి. సో చూస్తూనే ఉండండి శశి టీవీ.